చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ పిల్లలతో కొన్ని మాటలు చెప్పాలని తండ్రి నిలబడినప్పుడు తండ్రి నాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. వినే మీ పిల్లలకు తండ్రి మంచి మనసును దయచేయండి తండ్రి. దేవా, విన్న వాక్య ప్రకారం తండ్రి మేము జీవించడానికి మా బ్రతుకుల్లో మీరే సహాయంగా ఉండమని తండ్రి క్రీస్తునామం అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభునామం బట్టి మీ అందరికి వందనాలండి. అందరూ బాగున్నారండి? బాగున్నారు అందరూ. ఎందుకంటే కొన్ని రోజులుగా మన సంఘంలో ఉన్న వారందరినీ కొన్ని వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయండి. కాబట్టి చాలా సంతోషం అండి. అదేవిధంగా ఈరోజు పులిహార చేసుకొచ్చిన తల్లి గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. చాలా బాగుందండి. ఎందుకంటే సార్ చెప్పాలి ఈ మాట, అయితే వెంటనే నాకు అవకాశం ఇచ్చేశారు కాబట్టి ఆయనకి చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఆయన బదులు నేను చెల్లిస్తున్నానమ్మా. ఏమండి, ఎవరు చేసినా ఎవరి కోసమండి. పోయిన వారం ఆ లక్ష్మీ అక్క గారు చేసుకొచ్చారు, బిర్యానీ చేసుకొచ్చారు. ఎవరి కోసమండి? మన పిల్లల కోసమే. మనమే ఆరోగ్యంగా ఉంటాం, మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఒక ఉద్దేశంతోనండి. సరేనండి, ఈ రోజుల్లో మనిషి చేసే ప్రతి తప్పుకి శిక్ష వేయడం అనేది జరుగుతుందండి. అయితే దేవుడు ఈ భూమిని సృష్టించాడండి. దేవుడు ఈ భూమిని సృష్టించిన తర్వాత భూలోకం అనేక విధాలుగా విడగొట్టబడిందండి, అనేక దేశాలుగా విడగొట్టబడిందండి. అయితే ఆ రకంగా విడగొట్టబడిన దేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, పోలీస్ వ్యవస్థలు ఇవన్నీ ఉండటం అనేది మనం చూడొచ్చండి. వారు రాసుకున్న చట్ట ప్రకారం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా శిక్షలు అనేవి అమలు చేస్తూ ఉంటారండి. అయితే శిక్ష అనేది ఒక దేశంలో ఒకలాగా, ఇంకో దేశంలో ఇంకోలాగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడానికి భారతదేశంలో ఉరి శిక్షను అమలు చేస్తారండి. తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడానికి భారతదేశంలో తప్పు చేసిన వారిని శిక్షించడానికి ఉరి శిక్షను అమలు చేస్తారండి. వేరే దేశంలో వేరే రకంగా ఉంటుందండి. 2004 ఆగస్టు 14వ చటర్జీ అనే వ్యక్తి, ఆ రోజు పుట్టినరోజు అంటండి, అతనిది పుట్టినరోజునే ఉరివేసి చంపేశారండి. పుట్టినరోజున ఉరివేసి చంపేశారండి. చట్టాలు కానివ్వండి, ఏవైనా కానీ, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా సరే ఒక మనిషి ప్రాణాన్ని తీయగలవు కానీ ఒక మనిషి యొక్క ప్రాణాన్ని పోయలేవండి. అయితే మరి ఆ రకంగా శిక్ష వేసిన జడ్జి గారు ఏమైనా నిర్దోష అంటే, బైబిల్ దగ్గరికి వస్తే అందరం పాపులమేనండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ కూడా పాపం చేసిన వాళ్ళమేనండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ నేనే నిర్దోషిని అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఎవరంటండి, దేవుని దృష్టిలో దేవునిని అబద్ధికుడుగా చేసిన వాడు అవుతారు అంటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక న్యాయమూర్తి తనకిచ్చిన సెక్షన్ల ప్రకారం శిక్ష వేస్తూ ఉంటారండి. నాకు వచ్చిన సాక్ష్యం ప్రకారం నేను ఈ శిక్షను అమలు చేస్తున్నానని చెప్పడం జరుగుతుందండి. దానిని ఒక తలారికి ఇస్తారండి. అంటే ఉరి వేసి అతనికి అప్పగిచ్చినప్పుడు ఉరి వేసి అతను ఏమంటాడండి, నాకు ప్రభుత్వం ఇచ్చిన అధికారం ప్రకారం నేను ఉరి తీస్తున్నానని చెప్పడం అనేది జరుగుతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు అమాయకంగా నేను ఒక నిర్దోషిని అని చెప్పుకోవడం అనేది జరుగుతుందండి. కానీ బైబిల్ ప్రకారం అందరూ
నిర్దోషులే. ఏ వ్యక్తి అయినా సరే న్యాయవాది శిక్షను అమలు చేస్తారు కానీ ప్రాణాన్ని నిలబెట్టలేరండి. అందరూ నిర్దోషులనే చెప్పుకుంటూ ఉంటున్నారండి. అయితే వీరు శిక్షిస్తున్నారు కానీ అసలు ఈ తప్పు జరగడానికి, ఈ పాపం జరగడానికి అసలు మూల కారణం ఏంటనేది ఏ చట్టాలు కూడా, ఏ సెక్షన్లు కూడా చెప్పట్లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువుల వారు చెప్పారండి అసలు ఈ తప్పు జరగడానికి, ఈ పాపం జరగడానికి పునాది ఏంటంటే యేసు ప్రభువుల వారు చెప్పారండి, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయంలో పాపం చేసిన వాడు అవునంటండి. ఎవరండి? ఎవరైతే ఒక స్త్రీని మోహపు చూపు చూస్తాడో అతడే వెంటనే వ్యభిచారం చేసిన వాడు అవుతాడంటండి. అంటే వారి యొక్క మూలం, పునాది, పాపానికి పునాది ఎక్కడో యేసు ప్రభువుల వారు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడండి. ఒకవేళ మనం పాపం చేయాలనే ఆలోచన మన హృదయంలోకి వచ్చిందనుకోండి, హృదయంలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవుడికి దొరికిపోతామండి. మనం పాపం చేయవసరం లేదండి. ఎప్పుడైతే పాపం చేయాలనే ఆలోచన మనలో వస్తుందో అప్పుడే మనం దొరికిపోతామండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తున్నారు కానీ అసలు ఈ తప్పు చేయకుండా ఉండాలంటే ఎక్కడ పునాది అనేది మనుషులు ఎవరు చెప్పలేకపోతున్నారండి. దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడండి, ఎవడైతే మోహపు చూపు చూస్తాడో వాడే అప్పుడే పాపం చేసిన వాడని చెప్పడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ప్రతి మనిషి శిక్ష వేస్తూ ఉన్నాడు. ఎదుటి వారికి శిక్ష తీర్చే విషయంలో తీర్చే వారిని ఏమంటున్నాడు దేవుడు, ఒకసారి చూద్దామండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుచున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, దీని యొక్క అర్థం ఏంటంటేనండి, నువ్వు ఏ విషయంలోనైతే తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నువ్వు కూడా నీకు నువ్వే తీర్పరిగా ఉన్నావు. ఆ శిక్షను నీ మీద కూడా వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి. ఆ కింద చూసుకుంటే నీవు కూడా అట్టి కార్యంలే చేయుచున్నావు కాబట్టి అని ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. కసబు తాజ్ హోటల్లో కాల్పులు జరిపాడండి. కాల్పులు జరిపినప్పుడు సుమారు చాలా మంది చనిపోవడం అనేది జరిగిందండి. జరిగిన తర్వాత 17 సంవత్సరాల వయసు అప్పుడు కాల్పులు జరిపాడు. అతను తీసుకెళ్లి జైల్లో వేశారు. 4 సంవత్సరాలు జైల్లో ఉంచి తర్వాత అతనికి ఉరిశిక్ష వేయడం అనేది జరిగిందండి. ఉరిశిక్ష వేసిన ఇతను కాల్చేసి మరణశిక్షకు పాత్రుడైతే న్యాయమూర్తి శిక్ష వేసి ఇతన్ని చంపి అతను చేసిన తప్పునే ఇతను కూడా చేసినట్లుగా మనం చూడవచ్చండి. అర్థమైందండి? ఇతడు కాల్పులు జరిపి మనుషులను చంపేస్తే అతనికి ఉరిశిక్ష వేసి అతను చేసిన నరహత్యనే ఇతను కూడా చేయడం అనేది జరిగిందండి. వీళ్ళిద్దరికి పెద్ద తేడా ఏముందండి? అతను మనుషులను చంపాడు, ఇతను ఒక వ్యక్తిని చంపడం అనేది జరిగిందండి. అయితే వీళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారంటే నిర్దోషుల్లాగానే మనకు కనబడుతూ ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ప్రాణాలను అయితే తీస్తున్నాడు కానీ మనిషి యొక్క ప్రాణాన్ని
నిలబెట్టట్లేదండి. తీర్పు అయితే తీరుస్తున్నాడు, మరలా అదే తీర్పు తన నెత్తి మీదకి రావడం అనేది జరుగుతుందండి. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే దేవుడు కొంతమందిని రాళ్లతో కొట్టి చంపేమన్నాడండి. ఏ విషయంలోనంటేనండి, అన్య దేవతలను పూజించినప్పుడు రాళ్లతో కొట్టి చంపేమన్నాడండి. మనం ఒక ఉదాహరణగా ఆదివారం పరిశుద్ధ విశ్రాంతి దినాన్న పుల్లలేరుకోవడానికి వెళ్ళిన ఒక వ్యక్తిని చంపేసినట్టు, రాళ్లతో కొట్టి చంపేసినట్టుగా మనం చూడొచ్చండి. మనం అందరం చదువుకున్నామండి. ఆదివారం ఒక విశ్రాంతి దినం రోజున చర్చికి రానందుకు రాళ్లతో కొట్టి చంపేశారండి. అదేవిధంగా అన్య దేవతలను పూజించినప్పుడు కూడా దేవుడు రాళ్లతో కొట్టి చంపేమన్నాడండి. కొన్ని సందర్భాల్లో వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపేమన్నారండి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఎందుకు ఈ శిక్షను అమలు చేశాడు? ఆ రోజు చంపేవలసిన శిక్షను దేవుడు ఎందుకు అమలు చేశాడు అంటారు? ఎందుకు అంటే వీళ్ళు మారతారని శిక్షను అమలు చేశారు, కానీ వీళ్ళలో ఎటువంటి మార్పు అనేది రాలేదండి. వీరిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వీళ్ళు మారతారని దేవుడు ఆ రోజు రాళ్లతో కొట్టి చంపేమన్నాడు, కానీ ఎవరు కూడా మారడం లేదు. ఒకవేళ మారినప్పటికీ వీళ్ళు శిక్ష చేస్తూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే, దేవుని యొక్క కోరిక ఏంటంటేనండి, అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు. ఆ కోరిక కూడా నెరవేరదని ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, ఇక మనం ఇలాగా శిక్షిస్తూ పోతే భూమి మీద ఏ నరుడు కూడా ఉండడు. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ కూడా పాపం చేసిన వాళ్ళే, నీతిమంతుడు లేడు, ఒక్కడూనూ లేడు. కాబట్టి ఇలా చంపుకుంటూ చేస్తే ప్రతి ఒక్క మనిషిని చంపుకుంటూ చచ్చిపోతారని దేవుడు ఏం చేశాడండి, ఆ రోజు కొత్త చట్టాన్ని దేవుడు తీసుకురావడం అనేది జరిగిందండి. అదే యేసు ప్రభువుల వారు వచ్చిన తర్వాత జరిగిన సందర్భం అండి. కొత్త నిబంధనలో మనం చూడగలిగితేనండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలండి. 8వ అధ్యాయం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞ. చాలా చెప్తానండి, దీని యొక్క భావాన్ని నేను చెప్పేస్తాను. ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడింది అంటండి. వ్యభిచారం చేత పట్టబడితే శాస్త్రులు పరిచయలు తీసుకొచ్చారండి యేసు ప్రభుల వారి ముందుకి. తీసుకొచ్చి, ఇగో అయ్యా, మోసే ధర్మశాస్త్రంలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే నువ్వు రాళ్ళతో కొట్టి చంపేమన్నారు కదా, మరి ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే మేము లైవ్లో చూసారంట, డైరెక్ట్గా పట్టబడింది అంటండి. వచ్చి యేసు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చారు. మరి ఈ స్త్రీకి నువ్వు ఏ శిక్ష వేస్తావు? వ్యభిచారం చేస్తుంటే నువ్వేమో పాత నిబంధన కాలంలో మీరేమో కొట్టి చంపేమన్నారు రాళ్ళు పెట్టి, మరి మీరు ఈ స్త్రీకి ఏ శిక్ష వేస్తారంటే, యేసు ప్రభుల వారు అన్న మాట, మీలో ఎవడ పాపం చేయలేదో వాడు మొట్టమొదట రాయి వేయడమని చెప్పడం అనేది మనకి తెలిసింది. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటేనండి, తప్పు చేసిన స్త్రీని యేసు ప్రభులు వారు క్షమించాలనుకుంటున్నారు. అయితే యేసు ప్రభులు వారు తప్పు చేశారండి. యేసు ప్రభులు వారు ఏ తప్పు కూడా చేయలేదు, నిరపరాధి ఆయన. తప్పు చేయని యేసు ప్రభులు వారు తప్పు చేసిన ఈ స్త్రీని క్షమించాలనుకుంటున్నారు. తప్పు చేసిన అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయులు ఆ స్త్రీని ఏం చేయాలనుకుంటున్నారండి? శిక్షించాలని
చూస్తున్నారండి. కానీ ఈ యొక్క సంఘటన బట్టి చూస్తానండి, ఒక స్త్రీని శిక్షించాలంటే ఎటువంటి వారై ఉండాలండి? పాపం చేయని వారు, వారు ఏ శిక్షను ఏ యొక్క తప్పులు చేయని వారై ఉండాలండి. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు శిక్షలు అమలు చేస్తున్న పోలీస్ వ్యవస్థ కానివ్వండి, న్యాయవాదులు కానివ్వండి, ఏ చట్టమైనా సరే అమలు చేసేవారు ఏ తప్పు చేయకుండా ఉన్నారండి. మంత్రులు కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, ఎవరైనా శిక్షలను అమలు చేసే వ్యక్తి ఎవరైనా సరే ఏ తప్పు చేయకుండా ఉన్నారా? అందరూ తప్పు చేసిన వారే. కానీ అమలు చేసేసరికి వచ్చేసరికి నేను నిర్దోషినని తప్పుకుంటున్నారండి. మరి ఇక్కడ యేసు ప్రభుల వారు ఏ తప్పు చేయని యేసు ప్రభుల వారు ఆయన క్షమించి వదిలేశారండి. కానీ ఈడున్న చట్టాలు మాత్రం శిక్షించడానికే చూస్తూ ఉన్నారండి. అసలు ఈ చంపుతున్న ఉరి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ ఉరిని ఎవరు ప్రవేశపెట్టారు అసలు అని చూసుకుంటేనండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అసలు ఈ ఉరి అనేది ఎలా వచ్చింది ఈ భూలోకానికి? ఈ ఉరి శిక్ష వేసి ఒక మనిషిని చంపేస్తున్నారు కదండి. అసలు ఈ ఉరి శిక్ష అనేది ఎలా వచ్చింది? అసలు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం అండి. 3వ అధ్యాయం 7వ వచనం అండి. అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు, చాలండి. అతడు నిందపాలై అపవాది ఉరిలో. ఈ అపవాది అనేది ఉరిని తీసుకొచ్చిందండి. ఎక్కడికండి? భూలోకాల్లో ఉరిని ప్రవేశపెట్టింది ఎవరండి? అపవాది. ఈ యొక్క ఉరి వల్ల అపవాదికి వచ్చే ఉపయోగం ఏంటండి? ఉరి భూలోకానికి ప్రవేశపెట్టింది, ఉరి తీయడం వల్ల అపవాదికి వచ్చే ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక తప్పు చేశానండి. నేను తప్పు చేశాను, నాకు వెంటనే శిక్ష అమలు చేశారండి. నాకు ఉరిశిక్ష వేశారండి. ఉరిశిక్ష వేసిన వెంటనే నేనేం చేస్తానండి? చనిపోతాను. చనిపోయినప్పుడు అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఇప్పుడు ఆల్రెడీ పాపంలోనే ఉన్నానండి. పాపంలో ఉండబట్టే నాకు శిక్ష అనేది చేయడం అనేది జరిగిందండి. పాపంలో ఉండి చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానండి? నరకానికి వెళ్తాను. దాని యొక్క ప్లానింగ్ ఏంటంటేనండి, తప్పు చేసిన అంటే ఉరిశిక్ష వేయాలి, ఉరిశిక్ష వేసిన అంటే నరకానికి వెళ్ళిపోవాలి. అది ప్లానింగ్. దేవుడు ఏమనుకుంటున్నాడు అంటేనండి, తప్పు చేసిన వాడు మారాలి అనే చిన్న ఆశతో దీర్ఘశాంతం కలవాడై దేవుడు మరణశిక్ష అనేది వేయట్లేదండి. ఎదురు చూస్తూ ఉంటున్నాడు, మారతాడని. కొన్ని రోజులు ఆలోచించాడు, కొన్ని సంవత్సరాలు చూశాడండి. ఈ మారతాడని దేవుడు చూశాడు. కానీ లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటేనండి, అపవాది పన్నాగం ఎలా ఉందంటేనండి, వెంటనే వీడు చంపేయాలి, వీడిని చంపేస్తే నరకానికి పాత్రుడైపోతాడని ఒక ఆలోచనను కలిగి ఉందండి. అదేవిధంగా 1 తిమోతి పత్రిక అండి 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు సోదరులోను ఉరిలోను అవ్యక్తియుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. చాలక ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను పడుదురు, ఉరిలోను పడుదురు. అయితే ధనాపేక్ష, ఈ ధనాపేక్ష వల్లే కదండి ప్రతి మనిషి దొంగగా మారిపోతున్నాడు. ధనాపేక్ష అంటే డబ్బును ఆశించడం అండి. డబ్బు వల్లే ప్రతి మనిషి దొంగగాను, వ్యభిచారకుడు గాను, నరహంతకుడు గాను మారిపోతున్నాడండి.
ధనం కోసం చాలా మంది జీవితాలు నాశనం చేసుకొని వ్యభిచారులుగా మారిపోతున్నారండి స్త్రీలు చాలా మంది అండి. అదేవిధంగా భూముల కోసం అన్నదమ్ములు కొట్టుకుని చంపేసుకుంటున్నారండి, నరహంతకులుగా మారిపోతున్నారండి. అదేవిధంగా మనం ఎక్కువ చూస్తామండి దొంగతనాలండి, బ్యాంకుల్లో దొంగతనాలండి. వీటి మూల కారణం ఏంటండి? ధనాపేక్ష, ధనం కావాలి కావాలి అనే కోరిక వీళ్ళల్లో ఉండటం వల్ల వీరు దొంగలుగాను నరహంతకులుగాను మారిపోయారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రకంగా పాపం చేసే ప్రతి ఒక్కరిని పోలీసు వారు ఎలా శిక్షిస్తున్నారండి? ఉరిశిక్ష వేయడం గాను, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అనే వారికి నచ్చిన విధంగా శిక్షించడం అనేది జరుగుతూ ఉందండి. ఇది లోకంలో ఉన్న పరిస్థితి అండి. అంటే శిక్ష వేయాలంటే ఎవరు వేయాలండి? నిర్దోషి అయిన వాడు మాత్రమే వేయాలండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పాపం చేసిన ప్రతి వాడు కూడా ఈ యొక్క శిక్ష అమలు చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి శిక్షించడం మనం వద్దా అంటున్నారు, శిక్షించొద్దా అంటున్నారు. నా తోటి సహోదరుడు నాకు అన్యాయం చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ నా దవడమే కొట్టాడు అనుకుందామండి. మరి అటువంటి వాడి పరిస్థితి ఏంటి? లేదు, మా ఇంట్లో ఏదో వస్తువు తీసుకువెళ్ళాడు, అప్పుడు ఆ పరిస్థితి ఏంటి అంటే అప్పుడు దేవుడు చెప్తున్న మాట, పగ తీర్చుట నా పని. నిన్ను ఎవరో ఏదో అన్నారు, వదిలే, వాడిని నేను చూసుకుంటా అని దేవుడు చెప్పడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా ఇంకో నెంబర్ 1 మంచి మాట చూద్దామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 21 అండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిస్తును అని ప్రభు చెప్పుచున్నాడు. కింద చదువుకుంటా. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేదు. చాలండి. దీని యొక్క అర్థం ఏంటంటేనండి, మీకు ఎవరో ఏదో అన్యాయం చేశారు, అన్యాయం చేస్తే దాన్ని మీరు వదిలేయండి. మీకు మీరుగా ఎవరో పగ తీర్చుకోవద్దు. పగ తీర్చడం నా పని, కాబట్టి నేను ఉగ్రత తీర్చడం నా పని. మధ్యలో మనం ఎవరినైనా ఏమైనా అనేసామనుకోండి, దేవుని యొక్క పనిలో మనం వేలు పెట్టినట్టు ఉంటుందండి. వాళ్ళకన్నా ముందు దేవుడు మనల్ని లేపేస్తాడు. కాబట్టి ఎవరో ఏదో అన్నారు కాబట్టి వారికి, దేవుడికి మనం అవకాశం ఇవ్వాలి, అన్ని వారిని క్షమించి వదిలేయమని చెప్పాడండి. ఒకవేళ శత్రువు నీకు అన్యాయం చేసినా సరే వాడిని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టమంటున్నాడండి దేవుడు. అలా నువ్వు చేస్తే వాడి తల మీద నువ్వు నిప్పులు కుప్పగా పోసినట్టు ఉంటుంది అంటండి. అంటే వాడికి ఇంకా ఏమవుతుందండి, దేవుని దృష్టిలో ఉగ్రత పెరిగిపోతుందండి. కానీ మనం అనుకుంటాం, వీడికి ఎప్పుడు రావట్లేదు అన్యాయం మనకు జరుగుతుంది, శిక్ష వీడికి పడట్లేదు అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అది ఒక్క క్షణమే అని అంటండి. ఆ ఒక్క క్షణంలో దేవుడు తీర్చుకుంటాడు. ఆ యొక్క ఉగ్రతను మొత్తం ఒకసారి అతని మీదకి పోయడం అనేది జరుగుతుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే తప్పు చేసిన వాడు శిక్షిస్తున్నాడు. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుడు శిక్షిస్తున్నాడు. శిక్షిస్తాను నా పని అంటున్నాడు. అసలు దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? అసలు దేవుడు శిక్షించడం ఆయన పనా? ఒకవేళ అలా శిక్షిస్తే దేవుడు ఏమైనా సంతోషపడతాడా? ఒక వ్యక్తిని దేవుడు శిక్షిస్తే దేవుడు ఏమైనా సంతోషపడతాడా? అసలు శిక్షించే అధికారం ఎవరికి ఉంది? ఒక మనిషిని శిక్షించే అధికారం దేవుడికి ఉందండి. ఎందుకుందంటే ఈ మట్టి బొమ్మల నుండి మనిషిని చేసింది ఎవరండి?
దేవుడే దేవుడే ప్రాణం పోసాడండి. కాబట్టి ఆ శిక్ష వేయాలంటే దేవుడే వేయాలి. మరి ఒక వ్యక్తి మీద శిక్ష వేశాడు దేవుడు, మరి ఆయన సంతోషపడతాడు. ఒక్కసారి చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనమండి. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలిగినా, నాకేమాత్రం సంతోషం లేదయ్యా. నువ్వు దుష్టులు మరణం నొందటం వల్ల నాకు ఏమొచ్చే సంతోషం ఏమీ లేదని చెప్పడం జరుగుతుందండి. తర్వాత వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అని చెప్తున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టులు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదండి. వారు తమ చేసిన తప్పుని సరిదిద్దుకొని బ్రతకడమే దేవునికి ఇష్టమేంటండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటేనండి, ఉరి అనేది ఒక వ్యక్తిని చంపేశారు. చంపడం వల్ల ఆ వ్యక్తి మారతాడండి. ఉరి తీసేసే ఒక వ్యక్తిని మారతాడంటే మారడండి. ఉదాహరణ ఒకటి చెప్తానండి. తెలంగాణలో ఒక అమ్మాయిని పాడు చేస్తారండి, 4 వ్యక్తులండి. అయితే ఆ 4 వ్యక్తిని ఎన్కౌంటర్ ద్వారా కాల్ చేశారండి. కాల్ చేసిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిపోయింది. ఆవిడ చనిపోయింది, వీళ్ళు 4 కూడా చనిపోయారు. మరి మిగిలిన రాష్ట్రంలో, మిగిలిన దేశంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మారారు ఆ మనుషులు మారలేదండి. 4 ఏళ్ళ బాలికను పాడు చేసి చంపేశారంటండి. 4 ఏళ్ళు అంటే పసికి అందండి. అటువంటి బాలికను చంపేశారంటండి. అంటే అక్కడ ఎన్కౌంటర్ చేసినా సరే వీళ్ళు మారలేదండి. అయినా సరే మనిషి ఏంటంటే ఉరి శిక్ష వేసినా, ఏ శిక్షలు వేసినా సరే మనిషి మారడు. మరి అటువంటి మనిషి మారాలంటే దానికి ఏం చెయ్యాలి? ఆనాడు ఇజ్రాయేలీలు కూడా రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఇజ్రాయేలీలు కూడా మారలేదండి. ఈనాడు ఉన్న జనాంగం కూడా ఎన్ని శిక్షలు అమలు చేసినప్పుడు కూడా మారడం లేదండి. మరి దీనికి కారణం ఏంటి? ఏం చేస్తే మనిషి మారతాడు అని మనం చూసినట్లయితేనండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలండి. దేవుని వాక్యము సజీవమై రెండంచుల ఎటువంటి ఖడ్గం అంటండి. ఇప్పుడు పాపం చేసిన మనిషిని మార్చాలంటే ఏంటండి? ఈ యొక్క ఉరి వేయటం వల్ల కానీ, ఎన్కౌంటర్ చేయటం వల్ల కానీ ఏ మనిషి మారడండి. ఏ మనిషి మారడు. మరి ఇటువంటి మనిషి మారాలంటే ఏం పని చేయాలండి? దేవుని యొక్క వాక్యం అండి. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే రెండంచులు గల ఖడ్గం అంటండి. ఎటు చూసినా పదునుంటుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం అది ఎలా ఉంటుందండి? మూలుగుల్లో దూరుచు వారి యొక్క హృదయంలోని తలాంపులంతటిని తీసివేస్తుంది అంటండి. కాబట్టి బలమైన వాక్యం కావాలండి. మనిషి మారాలంటే దేవుని యొక్క వాక్యం అనేది కావాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని శిక్షలు అమలు చేసినా మనిషి మారడు. మరి ఉరి శిక్షను బైబిల్ అనేది సమర్థిస్తుందంటే సమర్థించదండి. ఎందుకు సమర్థించదంటే మనిషి చనిపోవడం దేవునికి ఇష్టం లేదండి. మారి పరలోక రాజ్యం వెళ్ళటం దేవుని ఇష్టం అండి. దేవుని యొక్క ప్రణాళిక అండి అది.
కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే ఉరి శిక్షను బైబిల్ అనేది సమర్థించదు. ప్రార్థన చేస్తున్నాను. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, నాకున్న జ్ఞానంతో తండ్రి మీ పిల్లలకి కొన్ని మాటలు చెప్పాను దేవా. తండ్రి నేను చెప్పిన మాటలు ఏమైనా తప్పులుంటే దయతో మన్నించండి తండ్రి. మీ పిల్లలు ఓపికగా ఉన్నారు తండ్రి, వారికి తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి తండ్రి. ఇగో తండ్రి విన్న వాక్య ప్రకారం మేమందరం బ్రతకడానికి మీ కృప సహాయం దయచేయమని తండ్రి. త్వరలో ఉన్న క్రీస్తు ప్రభుల పేట అడిగి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.